చేయూత, విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ ఈ మూడిటి పథకాలని ఆపేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయించడం, వాటి మీదన హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. కొంతమంది అది జగనే ఏబించాడు అన్నటువంటిది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు ఈ వ్యవహారంలో ఇవాళ తీర్పు రాబోతోంది. నిన్న దాని మీద వాదోపవాదాలు నడిచినాయి. లబ్ధిదారికి వైఎస్ఆర్ 4వ విడత విధులను విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వకపోవడానికి సవాల్ చేసి హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. వ్యాజ్యాన్ని గుంటూరు నగరానికి చెందిన కె వెంకట దుర్గాదేవి, జె రత్నకుమారి దాఖలు చేశారు. ఆసరా కింద వెంటనే నిధుల విడుదలకు ఆదేశం ఇవ్వాలని వాళ్ళు కోర్టును కోరారు. అలాగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 3వ విడత నిధులను కూడా విడుదల చేసేందుకు ఈసీ అనుమతి ఇవ్వకపోవడానికి సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా ఫిరంగపురానికి చెందిన డి శివపార్వతి పిటిషన్ దాఖలు చేశారు. నిధులు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని, విడుదలకు ఆదేశాలు జారీ చేయాలని ఆ కోర్టు అభ్యర్థించారు. ఈ రెండు వ్యాజ్యాల మీద న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ లంచ్ మోషన్ రూపంలో బుధవారం అత్యవసరంగా విచారణ జరిపారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాల కింద నిధుల పంపిణీకి ఈసీ అనుమతి నిరాకరించిందన్నారు. లబ్ధిదారుల గుర్తింపు ఎప్పుడో పూర్తయింది, నిధుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు కూడా చేశామన్నారు. ఈ రెండు పథకాలు కొత్తవి కావని 4 ఏళ్లుగా అమలవుతున్నాయని చెప్పారు. నిధుల పంపిణీకి బ్రేక్ వేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిధుల పంపిణీ అత్యవసరాన్ని వివరిస్తూ ఎన్నికల సంఘానికి వింత పత్రాలు ఇచ్చిందన్నారు. దీనిపై తగిన నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని గురువారం ఉదయం కోర్టు ముందు ఉంచేలా ఈసీని ఆదేశించాలని ఆయన కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ ఆసరా పథకాల కింద లబ్ధిదారులకు నిధుల పంపిణీ విషయంలో అత్యవసరాన్ని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వింత పత్రాలపై తగిన నిర్ణయం తీసుకుని దాన్ని ప్రొసీడింగ్స్ రూపంలో తమ ముందుంచాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన ఆదేశించారు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేశారు. చేయూత, విద్యా దీవెన నిధుల పంపిణీ నిలిపివేత మీద దాఖలైన వ్యాజ్యాలతో తాజా వ్యాజ్యాలను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. దీని మీద పిటిషన్ల తరపున న్యాయవాది వాదన వినిపిస్తూ వైఎస్ఆర్ ఆసరా కింద గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక బృందాలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. 4 విడతల్లో నిధులను విడుదల చేస్తుందన్నారు. ఈ పథకం కింద 7.98 లక్షల స్వయం సహాయక బృందాలకు చెందిన 79.84 లక్షల మంది ఈ 4 ఏళ్లలో 25,570 కోట్ల మేర లబ్ధి పొందారన్నారు. ఇప్పటికే 3 విడతల కింద 4,550 కోట్ల మేర నిధులు పంపిణీ చేశామని, 4వ విడత కింద 1843 కోట్లు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఈ మొత్తాన్ని పంపిణీ చేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించిందన్నారు. అలాగే ఆర్థికంగా వెనుకబడిన మహిళలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈబీసీ నేస్తం కింద 15,000 ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. 3 విడతలుగా ఈ మొత్తం చెల్లించారని, ఇప్పుడు మరో విడత మొత్తం చెల్లించాల్సి ఉందన్నారు. అట్లాగే ఈబీసీ నేస్తం కింద నిధుల పంపిణీకి కూడా ఈసీ అనుమతి నిరాకరించిందని చెప్పారు. దీంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆర్థిక అవసరాలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని నిధుల పంపిణీకి ఆదేశాలు జారీ చేయాలని కోరారు.